అనిపిస్తుంది అంటారు ఈ కూటమి ప్రభుత్వం మీకు? గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉంది? బాగున్నాయి. ఏమేం బాగున్నాయి? ఉచిత బస్సు పెట్టారు. లేడీస్కే లేకపోతే చదువుకునే పిల్లలకి అది నెంబర్ వన్. అయినా చూస్తున్నారు అప్పుడు మెడికల్ కాలేజీని కూడా పీపీ ద్వారా ఏదైతే ఉందో ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది ఫేక్ అని నేను చెప్పారు కదా. అది ఫేక్ అని నేను చెప్పారు కదా న్యూస్. మెడికల్ మొత్తం అందరి మెడికల్ కాలేజీలు మొత్తం అన్నీ చేస్తున్నానని చెప్పలేదు కదా. గవర్నమెంట్ చేసే కొన్ని పనులకి వాళ్ళు చేసేది ఏదైనా సరే కరెక్ట్గా ఉంటుందనే జనాలు నమ్ముతున్నారు. ఆ నమ్మకం వాళ్ళు నిలబెట్టుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కూడా అదే 32 సెక్టర్లను కూడా ప్రైవేట్ పరం చేశారని వాళ్ళు స్థానిక ఉన్నటువంటి ఉద్యోగులు చెప్పడం జరిగింది. స్థానికంగా ఉండే ఉద్యోగులు చెప్తున్నారు. అంతేగాని అదేమీ లీగల్గా ఏమీ ఇదేవ్వలేదు కదండి. లీగల్గా కూడా బయట మీరు వాస్తవాన్ని గమనించి దాని పరంగా ఏదన్నా చెప్తే బాగుంటుందని నా ఐడియా. అంతేగాని పుకార్లు 100 మంది చెప్తూ ఉంటారు. వాస్తవం ఏంటో దాని వరకే మనం నమ్మాలి. అంటే అక్కడ చేసే ఉద్యోగులు కూడా మమ్మల్ని తీసేశారని చెప్పి బయటికి రావడం ప్రొడక్షన్. అండి గవర్నమెంట్ వచ్చిన తర్వాతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపింది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం. అలాంటప్పుడు ఆ ఎంప్లాయీస్ అందరు రోడ్డు మీద పడకుండా ఉండాలి అని కోరుకున్న ఫస్ట్ ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వం. అలాంటప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలని అనుకుంటారు కానీ వాళ్ళకి అన్యాయం జరగాలని కోరుకోరు కదా. ఇప్పుడు చూస్తారు అనంతపురంలో కూడా ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి కార్యక్రమం చేపట్టారు. సూపర్ 6 సూపర్ పథకం హిట్ అయింది కాబట్టి వాళ్ళు అక్కడ అంత పెద్ద ఎత్తున దాన్ని ఎస్టాబ్లిషన్ చేద్దామని చూస్తున్నారు. పథకం అయితే హిట్ అయింది కాబట్టే కదా. పథకం హిట్ చాలా మంది కూడా విద్యార్థులు కానీ మా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి రోడ్డు మీదకి రావడం కానీ రైతు యూరియా దొరకలేదని రోడ్డు మీదకి రావడం. సార్ ఎంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి ఆ రోజు ఇంట్లో ఒక్కళ్ళు కాదు ముగ్గురికి వచ్చిందని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇద్దరికి వచ్చిందని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కోర్స్ ఇప్పుడు వాళ్ళు మొన్న అమౌంట్ వేసింది 10th క్లాస్ బిలో వాళ్ళకి. 10th క్లాస్ అబోవ్కి ఇప్పుడు చెప్పారు కదా ఆల్రెడీ అప్లై చేసుకోమని చేసి చెందమని చెప్పింది కదా. అందరికీ వస్తాయి. ఒకళ్ళకి వచ్చి ఒకళ్ళకి ఇవ్వనానని కూడా ఏం చెప్పలేదు కదా. యూరియా కొరత ఉందని రోడ్డు మీద రైతులు కూడా రావడం జరిగింది. యూరియాని ఎంత వాడాలో అంతే వాడమని చెప్పారే కానీ యూరియా కొరత ఉందని ఎక్కడా చెప్పలేదు. ఫేక్ న్యూస్ అది. మేము కూడా రైతులే. అదే చెప్తున్నాను. యూరియా అన్ని చోట్ల ఎంత వాళ్ళకి చేరాలో అంతా చేరేలాగానే ప్రభుత్వం చూస్తుంది.